గజ్వేల్లో భవ్య టీవీ గతంలో ప్రసారం చేసిన కథనాలకు స్పందించారు ఉన్నత అధికారులు. దానిలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మహిళా గ్రూపుల అవకతవకలపై గత 3 నెలల నుంచి విచారణ జరుపుతున్న జిల్లా ఆడిట్ జయశ్రీ జిల్లా కలెక్టర్ హైమవతి ఆదేశాల ప్రకారం అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆధ్వర్యంలో గజ్వేల్ మున్సిపల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టారు. వచ్చే ఆదివారం లోపు తుది నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. బాధిత మహిళా గ్రూపుల వారికి న్యాయం జరిగే విధంగా రిపోర్టు చేసినట్లు సమాచారం. దోషులకు కఠినంగా శిక్షించే విధంగా చర్యలు చేపట్టారని, అలాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో మొత్తం 9 మహిళా గ్రూపులలో అవకతవకలు జరిగినట్లు గుర్తించినట్లు సంబంధిత బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని పూర్తి నివేదికను కలెక్టర్ కి అలాగే అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ కి సమర్పించనున్నట్లు, ఆదివారం లోపు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పూర్తిస్థాయి నివేదిక అందజేసి నష్టపోయిన మహిళా గ్రూపుల వారికి న్యాయం చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. గతంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ బదిలీ కావడంతో కూడా కొంచెం ఆలస్యం జరిగినట్లు, అదేవిధంగా 9 మహిళా గ్రూపుల మహిళలకు న్యాయం జరిగే విధంగా, అలాగే గ్రూపులకు సంబంధించిన డబ్బులను గోల్మాల్ చేసిన వ్యక్తులపైన కూడా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం లోపు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నివేదిక సమర్పించి ప్రజలకు అన్ని విషయాలు తెలియజేయనున్నట్లు సమాచారం. విచారణకు సారథ్యం వహిస్తున్న జిల్లా ఆడిట్ అధికారిని జయశ్రీ పూర్తి స్థాయిలో విచారణ జరిగినట్లు, ఆ విషయాలను తొందరలోనే వెల్లడించనున్నట్లు అధికారులకు సమాచారం. ఏది ఏమైనా వెయిట్ చేయాల్సిందే. బాధితులకు న్యాయం జరిగే విధంగా పనిచేద్దాం.